బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించు. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడాను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము ఖర్చును, రాళ్ళు దొర్లించువాడు వాడి చేత గాయం నొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకున్నాడు. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మంత్రపు కట్టులేక పాము ఖర్చిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞాను నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీను నోరు వానినే మృంగివేయను. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెరితనం. కలగబోనది ఏదో మనుషులు ఎరగకుండాను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమున కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమున కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభము. సోమరచనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేతురు. ద్రాక్షారసం పానం వారి ప్రాణంనకు సంతోషకరం, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. దేవుడి వాక్యాన్ని మన వెనికిడిలో దీవించును గాక. ఇప్పుడు కూర్చోండి. కొంతమందికి ప్రాఫెసీ తెలుసు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తానో వాళ్ళకి బాగా తెలుసు, కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ యొక్క ఆజ్ఞ రాకముందే కూర్చోవడం జరిగింది. సో మనం గత సంవత్సరం నుండి ఈ ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో కూడా దీని యొక్క ముగింపును మనం ఖచ్చితంగా చూడాలి. ఈ 8 అధ్యాయాల్లో కూడా సూర్యుని క్రింద అనేటటువంటి ఒక కాన్సెప్ట్, సూరజ్ కే నీచే అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని ఈ గ్రంథకర్త, ఒక రాజు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, సంపన్నమైనటువంటి వ్యక్తి, అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవించిన వ్యక్తి, ప్రాబబ్లీ వృద్ధాప్యంలో రియలైజ్ అయిన తర్వాత చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. సూర్యుని క్రింద అంటే కేవలం ఈ లోకంలో మానవ విధానంలో మనిషికి సంతృప్తి అనేటటువంటిది లేదని, అలాగే మనిషి తన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఇంతకు ముందున్నదే ఇప్పుడు కూడా చూస్తున్నారు. దెర్ ఇస్ నో న్యూ థింగ్ అనేటటువంటిది కూడా ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నారు. అలాగే కొన్నిసార్లు మనం కొన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా సడన్గా
అవి తారుమారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలా ఉండాలి, ఏం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి, ఏంటి, వీటన్నిటిలో కూడా జ్ఞానం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్. నిజమైనటువంటి జ్ఞానం దేవుణ్ణి కలిగి ఉండడమే అనేటటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దానికి ప్రత్యామ్నాయంగా, దానికి ఆపోజిట్గా మూర్ఖత్వం లేకుంటే బుద్ధిహీనత అనేటటువంటి ఇంకొక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాడు. మీరు 8వ అధ్యాయంలో కనుక చూసుకుంటే 9వ అధ్యాయంలో ఆ విషయం మనకు కనిపిస్తుంది. దాని యొక్క కాంట్రాస్ట్ అనేటటువంటిది, అంటే జ్ఞానం గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ కూడా జ్ఞానం ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నావు, ఎప్పుడేం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలి, నీ తాత్కాలిక లోకంలో, ఈ యొక్క టెంపరరీ వరల్డ్లో నువ్వు ఎట్లుండాలి, దేవుడిచ్చినటువంటి ఆనందాలని ఎట్లా అనుభవిస్తూ నీ యొక్క రెస్పాన్స్ ఏంటి, అవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు 10వ అధ్యాయంకి ఒకటి వస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క 9th చాప్టర్లో జ్ఞానం ఉండి కూడా అంత ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు చూడండి 9వ అధ్యాయంలో ఒక చిన్న 15వ వచనంలో ఉంటుంది. అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించను, అయినను ఎవరునూ ఆ బీదవాడిని జ్ఞాపకం ఉంచుకోవచ్చు. సో జ్ఞానం ఉండి కూడా అక్కడ ప్రయోజనం లేనట్లుగా కనిపిస్తుంది, రికగ్నైజ్ అవ్వడం లేదు అనేటటువంటి పాయింట్ తీసుకొచ్చి చివరిలో 18వ వచనంలో మీరు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం, కానీ ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనుల్ని చెరిపేస్తాడు. ఒక్క వ్యక్తి పాపం చేయడం వల్ల తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆ యొక్క తన ప్రభావం చేయగలిగినటువంటి వాళ్ళందరినీ నాశనం చేయగలడు అన్నమాట ఒక మనిషి. ఒక డ్రైవర్ కనుక పొరపాటు చేస్తే, రాత్రి నిద్రపోకుండా డ్రైవింగ్ చేసినా, లేకుంటే తాగి డ్రైవింగ్ చేసినా, ఎంటైర్ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, రైట్. ఒక కుటుంబంలో ఒక తండ్రి లేకుంటే ఒక భర్త సరైనటువంటి విధంగా లేకపోతే ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎఫెక్టెడ్. అంతెందుకండి, మన యొక్క మూల పురుషుడైనటువంటి ఆదాం చేసినటువంటి ఆ యొక్క పొరపాటు వలన ఈ లోకం, ఈ విశ్వం లేకుంటే తరతరాలుగా ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా శపించబడినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దీన్ని కొనసాగించడానికి, అంటే జ్ఞానం ఎంత ప్రాముఖ్యం, ఎంత ప్రశస్తమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది చెప్పుకుంటూ బుద్ధిహీనత ఉంది కదా, ఫూలిష్నెస్ ఉంది కదా, మూర్ఖత్వం అనేటటువంటిది ఉంది కదా, అది చాలా ఇంకా ప్రభావం చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటిది 10వ అధ్యాయం. అర్థమవుతుందండి? ఈ బుద్ధిహీనత ఎంత అంటే ఇప్పుడు 9వ అధ్యాయం 18 అలాగే 10:1 మనకి ఒకటే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపేస్తాడు, కానీ 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత చూడండి, చచ్చిన ఈగలు, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన వాళ్ళ జ్ఞానమును, ఘనతను, విజ్డమ్ని, ఆనర్ని ఏం చేస్తుంది, పైకి తీసుకొచ్చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క చిన్న పాపం, ఒక స్మాల్ మిస్టేక్, బాగా జీవించినటువంటి జీవితం అంతా కూడా ఒక చిన్న పొరపాటు వలన ఆకాశం దగ్గరికి వెళ్ళినటువంటి ఆ జీవితం మొత్తం కింద పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బుద్ధిహీనత లేకుంటే ఈ మూర్ఖత్వం అనేటటువంటిది, ఈ ఫూలిష్నెస్ అనేటటువంటిది ఎంతగా మనిషిని ప్రభావితం చేస్తుందో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానులుగా ఉండాల్సినటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది 9వ అధ్యాయంలో ముఖ్యమైన లెసన్. ఈ యొక్క లెసన్లో నుంచి మనం 3-4 విషయాలని సమయాన్ని బట్టి మనం చూసాం. మీరు చూడండి, యెహోషువ కాలంలో కూడా జరిగినటువంటి విషయం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాలపైన యుద్ధాలు, అపజయమే లేకుండా జయశీలుగా ముందుకెళ్తున్నారు.
ఫరో లాంటి మహావీరుల్ని కూడా మట్టిగా అర్పించారు దేవుని యొక్క కృప ద్వారా. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చేసారు. ఎరికో గోడను కూడా కూల్చేశారు. కానీ తర్వాత ఒక చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. బికాస్ ఒక వ్యక్తి చేసినటువంటి పాపం. ఇశ్రాయేల్ ప్రజల తరపున ఆ వ్యక్తి రిప్రజెంటేటివ్గా, అంటే దేవుడు ఆ వ్యక్తిని దోషిగా ఎంచడం వలన ఒక చిన్న దేశంతో యుద్ధంలో ఓడిపోవడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. చిన్న పొరపాటు ఒక దేశంని యుద్ధంలో జయించకుండా చేసేసింది. చిన్న పాపం. వస్తువులు తెచ్చుకుంటే ఏమవుతుందిలే, దేవుడు చెప్పాడు వస్తువులు తెచ్చుకోవద్దు అనేటటువంటి. ఏమవుతుందిలే, వస్తువులే కదా తర్వాత ఉపయోగపడతాయని తెచ్చి ఎవ్వరు తెలియకుండా, ఒకవేళ నిజంగా ఉపయోగపడే పని అయితే అందరికి తెలిసేటట్టు తేవచ్చు కదా, దొంగతనంగా తెచ్చి భూమి లోపల దాచిపెట్టి ఏమీ తెలియనట్లుగా ఉండి తన యొక్క దేశం నష్టపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆకాన్. కానీ ఆకాను అలాంటి వ్యక్తులను కూడా మార్చగలిగిన దేవుడు అని మనం చూస్తాం. ఏశావు గురించి కూడా మనం కనుక గమనిస్తే, ఈ ఏశావు మన బైబుల్ రీడింగ్లో కూడా మనం చదువుతున్నాం కదా, ఈ ఏశావు నెక్స్ట్ రేపు చదివేటటువంటిది ఇంకా అద్భుతంగా ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. కానీ దానికి ముందు మనం చదివాం కదా, ఏశావు ఒక్క పూట కూటి కొరకు, అంటే ఒక స్మాల్ నిర్ణయం వలన, చిన్న పొరపాటు, ఆకలేస్తుంది అన్నం తినాలి, దానికోసం ఏమన్నారు, నా ఇల్లు రాసిచ్చేస్తానని చెప్పాడు. ఒక్క పూట ఓర్చుకోలేడా అండి? ఓర్చుకోగలడు. కానీ ఓర్చుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. జన్మ హక్కుని, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చార్ల్స్ సిమియోన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా అండి? 1 allowed folly may outweigh years of wisdom. ఎన్నో సంవత్సరాలు జ్ఞానంగా జీవించినటువంటి నీ యొక్క జీవితం ఒక చిన్న మూర్ఖపు పని వలన, బుద్ధిహీనమైనటువంటి పని వలన అవంతా కూడా తారుమారైపోతుంది అని చెప్తున్నాడు అన్నమాట. జాన్ ఓవెన్ గారు ఏమంటున్నారు? సిన్ గెయిన్ స్ట్రెంగ్త్ బై బీయింగ్ టాట్ స్మాల్. అంటే సిన్ను ముందులేదు, చిన్నదే కదా, ఓవర్కమ్ చేయొచ్చులే దీన్ని అనేటటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన పాపంకి శక్తినిచ్చినట్లు అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. నిజంగా ఎంత ఇంపార్టెంట్ అండి అది. మాథ్యూ హెన్రీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కామెంటేటర్. ఆయన ఏమంటున్నాడంటే, లిటిల్ సెన్స్ ఆర్ గ్రేట్ ఎనిమీస్ టు స్పిరిచువల్ రెప్యుటేషన్. అంటే ఈ యొక్క చిన్న చిన్న పాపాలుగా పరిగణించబడేటటువంటివి ఆత్మీయమైనటువంటి జీవితానికి గొప్ప శత్రువులుగా, లేకుంటే మనకు ఆత్మీయంగా వచ్చినటువంటి ప్రఖ్యాతికి అవి గొప్ప శత్రువులుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి పిల్లలు, పెద్దలు, ఎవ్రీబడి చిన్న తప్పుల్ని కూడా లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి సాధించినటువంటి ఆ యొక్క జీవితం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే ఈ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే, సింపుల్గా జ్ఞానం శ్రేష్టమైనది, కానీ మూర్ఖత్వం ప్రభావవంతమైనది. అంటే నువ్వు ఎంతో జ్ఞానంతో జీవించినటువంటి నీ జీవితాన్ని ఒక చిన్న మూర్ఖపు పని, బుద్ధిహీనమైన పని, ఒక చిన్న పాపం, ఒక చిన్న గుంటనక్కలు మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తాయి అనేటటువంటి ఒక పాయింట్. కాబట్టి చిన్న పొరపాట్ల విషయంలో చిన్నగా ఉండకూడదు, మనం సీరియస్గా ఉండాలనేటటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. ముఖ్యంగా మాటల గురించి మాట్లాడాడు, రైట్. తర్వాత వర్క్ ప్రాపర్ టైంలో చేయాలని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత లీడర్షిప్, నాయకత్వం గురించి మాట్లాడాడు. అవి మనం ఒక్కొక్కటిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మూర్ఖుడు గురించి వివరిస్తూ ముఖ్యంగా 2-3 వచనాల్లో ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి. మనోడు అంటున్నా, మూర్ఖుడు లేకుంటే మూర్ఖురాలు నడకలోనే వాళ్ళ యొక్క జీవితంలోనే దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడిస్తుందంట, బుద్ధిహీనుని హృదయం తన ఎడం చేతిని ఆడించును. ఇదేంటిది? కుడి చేయి ఎడం చేయి రెండు కూడా మంచియే కదా. జనరల్గా కుడి చేయం చేసింది దేవుడే, ఎడం చేయం చేసింది దేవుడే. కానీ సింబాలికల్గా
సాదృశ్యంగా కుడి చేయిని దేవుని యొక్క శక్తి లేకుంటే ఆయన యొక్క మంచితనం దాన్ని వివరించడానికి దాని గురించినటువంటి వివరణలు మనం కొన్ని చూస్తాం. ఎడమ చేయిని రెండోసారి, అంటే ఎడమ చేయి మంచిదే, దయచేసి అర్థం చేసుకోండి. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అనేటటువంటి స్ట్రెంగ్త్ ఇది కనుక లేకపోతే రేపు క్రికెట్ మ్యాచ్లో మనం విన్ కాలేం. అర్థమవుతుందా? లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు మన దగ్గర, సో పవర్ఫుల్, రైట్? అయితే కానీ లెఫ్ట్ హ్యాండ్ అనేటటువంటిది మంచిదే, కానీ సాదృశ్య రూపకంగా మీరు కనుక గొర్రెలు మేకలు ఆ యొక్క ఉపమానంలో నా ఎడమ వైపున ఉన్న వాళ్ళారా అని మాట్లాడతాడు, రైట్? ఇక్కడ కూడా ఈ పర్టికులర్ వ్యక్తి, ఈ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞానంని కుడి చేతికి, అలాగే బుద్ధిహీనతని మూర్ఖత్వాన్ని ఎడమ చేతికి ఆయన ఆపాదించాడు. కానీ ఎడమ చెయ్యి కుడి చేయి రెండు కూడా మంచి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకవేళ ఎడమ చేయి అలవాటు ఉన్న వాళ్ళకి ఎడమ చేయి జ్ఞానం, కుడి చేయి వచ్చి బుద్ధిహీనత, అంటే ఆ విధంగా తీసుకొచ్చాడనమాట. చూడు 3వ వచనంలో, బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేయను. యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ వర్షన్లో ఈ యొక్క మంచి మాట ఈ విధంగా ఉంది, క్షమించండి, వేరే తర్జుమా ఒకటి నేను చదువుతున్నాను, వినండి. ఈ తర్జుమా మొత్తానికి వెళ్ళిపోయింది నాది. సో సింపుల్గా ఐ థింక్ మనం దీన్ని కనుక చూస్తే, తన యొక్క జీవిత విధానం ద్వారా మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని బయట పెడతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి, అయితే అవివేకి ఆలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. ఇది మంచి రెండవ వచనం మంచి తర్జుమా ఇక్కడ. అంటే ఆలోచన విధానం, తన హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు ఆ యొక్క తన జీవిత విధానాన్ని చూపిస్తాడు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మూర్ఖుని యొక్క జీవిత విధానం ఆ విధంగా ఉండడం మనం చూస్తున్నాం. తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. ఎలాగా? తన ప్రవర్తన వలన, తన జీవిత విధానం వలన అందరికీ కూడా తాను తెలియజేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. తొందరపాటు నిర్ణయాలు చేయడం అనేటటువంటిది మనం చూస్తాం. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చేయడం అనేటటువంటిది చూస్తాం. బుద్ధిహీనులు దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని సరిగా ఆలోచించకుండా ప్రవర్తించేటటువంటి ఆ యొక్క ప్రయత్నం అనేటటువంటిది కూడా మనం చూస్తాం. సౌలు రాజు చేసినటువంటి పని ఏంటి తెలుసా అండి? సౌలు రాజు వాస్తవానికి ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లీస్ట్ ట్రైబ్ అనమాట, బెన్యామీన్ గోత్రం, అందరికంటే కనిష్ఠుడు, చిన్నోడు. కానీ ఆ యొక్క చిన్న గోత్రంలో నుంచి దేవుడు మొట్టమొదటి రాజుని, సౌలు అనేటటువంటి రాజుని తీసుకొచ్చినప్పుడు, సౌలు ప్రారంభంలో సరిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన యొక్క భద్రతని, తన యొక్క ఆ యొక్క నమ్మకాన్ని దేవుని వైపు నుంచి తీసేసి మనుషుల వైపు పెట్టి, దేవుడు చెప్పినటువంటిది వినకుండా ఒక చిన్న పొరపాటు చేయడం వలన ఆయన మొత్తం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, రాజరికాన్ని నాశనం చేసుకున్నాడు. తన పిల్లలు యోనాతాన్ మంచోడైనప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తికి రాజుగా ఉండే అవకాశం లేకుండా అయిపోయింది. ఏంటి ఆ చిన్న పొరపాటు? మీరు మొదటి సమయాల గ్రంథం చదివితే తెలుస్తుంది, 13-15లో. అక్కడ ఏమున్నదంటే, దేవుడు ఆజ్ఞ ఇస్తాడు మొత్తాన్ని చంపేమని, చంపలేదు. యాజకుడు మాత్రమే బలి చెల్లించాలి, కొంతమంది లేవీలు మాత్రమే, ముఖ్యంగా ఇక్కడ యాజకుడు మాత్రమే బలి చెల్లించాలి. కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ సమూయేలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా దేవుని పైన ట్రస్ట్ పోగొట్టి ఆయన చెల్లించడం స్టార్ట్ చేస్తాడు. చిన్న పొరపాటు తన జీవితాన్ని నాశనం చేసింది.
జోనథన్ ఎడ్వర్డ్స్ గారి యొక్క మాట అంటున్నారు, మెన్ షో దేర్ హార్ట్స్ మోర్ బై దేర్ వాక్ రాదర్ దాన్ దేర్ వర్డ్స్. లాస్ట్ వీక్ మనం ఏం తెలుసుకున్నామంటే మన యొక్క మాటల ద్వారా మనకు హృదయం అనేటటువంటిది ఏంటో బయటపడుతుందని మనం నేర్చుకున్నాం. కరెక్ట్, అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటివి. అది ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది నెక్స్ట్ వచనాల్లో. కానీ ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త మీరు చూడండి, సొలొమోన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ హృదయాన్ని డీల్ చేస్తున్నాడు. హృదయంలో మూర్ఖత్వం ఉన్నది బయటపడుతుంది అంటున్నాడు. ఆ యొక్క మూర్ఖత్వం అనేటటువంటిది మన యొక్క క్రియల్లో మనకి కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ద కోర్స్ ఆఫ్ లైఫ్ రివీల్స్ ద స్టేట్ ఆఫ్ ద హార్ట్. చార్ల్స్ సిమియోన్ అనేటటువంటి ఒక మంచి దైవజనుడు ఆయన ఏమన్నాడంటే మన యొక్క జీవిత అంటే విధానాలు అనేటటువంటివి హృదయం యొక్క పరిస్థితిని ప్రత్యక్షం చేస్తుంది, రివీల్ చేస్తుంది అనేటటువంటి మాటలు చెప్తున్నారు. కాబట్టి మూర్ఖుడు తన యొక్క జీవితం ద్వారా నేను మూర్ఖుణ్ణి అనేటటువంటిది తెలియకుండానే చెప్పకుండానే తెలియజేస్తాడు. ఎలాగా? తను తీసుకునేటటువంటి నిర్ణయాలు, తను మాట్లాడేటటువంటి మాటలు, వీటన్నిటి వల్ల తెలిసిపోతుంది మనకి. ఇలా చెప్తున్నప్పుడు నువ్వు నేను ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాం? ఇవన్నీ మూర్ఖుడు గురించి చెప్తున్నప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు మీకు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నీకు వేరే వాళ్ళు గుర్తొస్తున్నారంటే నువ్వు చాలా మోసంలో ఉన్నావని అర్థం. మూర్ఖుడు గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మూర్ఖుడు అంటే వీడు ఈమె అనేటటువంటిది నీ యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే నీ హృదయ పరిస్థితి నీకు ఇంకా తెలియడం లేదని అర్థం. కొన్నిసార్లు బహిరంగంగా కొంతమంది కనిపించవచ్చు, కానీ ఆ మూర్ఖత్వం మనలో స్వాభావికంగా ఉంది అనేటటువంటిది, దేవుని పట్ల వ్యతిరేకత అనేటటువంటిది మనలో ఉందనేటటువంటిది దేవుని వాక్యం మన యొక్క జీవిత విధానం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ నెక్స్ట్ వచనాల్లో మనం చూస్తే 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి ఇవ్వబడతాయి. 4వ వచనంలో 5వ వచనంలో. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకు. ఏలువాడు అంటే నిన్ను పరిపాలించేవాడు, రూలర్, మన యొక్క యజమాని, మన బాస్. మన మీద కోపడిన ఎడల ఏం చేస్తాం? ఎవడు చేస్తాడు? నీ ఉద్యోగం రాజీనామా, రిసిగ్నేషన్. అలా ఎవరు చేస్తారు చెప్పండి? మూర్ఖులు చేస్తారు. అంటే ఈ యొక్క పరిస్థితి క్రైసిస్ వచ్చినప్పుడు మనం తీసుకునేటటువంటి స్పాంటేనియస్ డిసిజన్స్ విల్ రివీల్ హూ వి ఆర్. ఈ యొక్క ఒక వ్యక్తి మనల్ని ఉన్నతమైనటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నతమైనటువంటి ఆఫీసర్ మనల్ని ఏదైనా అన్నప్పుడు మనం వెంటనే ఉద్యోగం నుంచి వెళ్ళిపోతా అని అన్నాం అనుకోండి, నష్టం ఎవరికి? నువ్వు ఎమోషనల్గా నువ్వు తీసుకునేటటువంటి ఒక చిన్న పొరపాటు నిన్ను ఎంత డ్రాస్టిక్గా నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, మిగతా వాటిని ప్రభావితం చేస్తుందో నువ్వు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ఓర్పు అనేటటువంటిది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అంటున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ మనం ఓర్చుకోవడం అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానివలన మనం పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడతాం. ఇదే ఒక విజ్డమ్గా ఉన్నటువంటి వ్యక్తి కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మూర్ఖుడు అనాలోచితంగా చేస్తాడు, త్వరితంగా చేస్తాడు, స్పాంటేనియస్గా చేస్తాడు నిర్ణయాలను. కానీ జ్ఞానవంతుడు ఓర్చుకొని సమయం గురించి వెయిట్ చేస్తాడు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం చూస్తే లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఈ లీడర్షిప్ గురించి మన కింద 16 నుంచి 19 వరకు కూడా ఉంటాయి. ఆ తర్వాత దానికంటే ముందు మనం నెక్స్ట్ వచనాల గురించి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనంలో ఆయన ఉన్నటువంటి విషయాలను చెప్తున్నాడు. ఇక్కడ 8వ వచనంలో ఈ 5-7 అనేటటువంటిది నేను తర్వాత ఫైనల్గా దాన్ని కవర్ చేస్తాను. ఇప్పుడు 8వ వచనం చూడండి. 8-9 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఏంటిది? 8వ వచనం.
గొయ్యి త్రొవ్వువాడు, చెప్పండి, వెరీ గుడ్. కంచె కొట్టువానిని, రాళ్ళు దొర్లించువాడు, చెట్లు నరుకువాడు. ఇది ఒక చిన్న సేయింగ్ లాగా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందని కాదు ఇక్కడ పాయింట్. అంటే దిస్ ఇస్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేటటువంటి పాయింట్. మూర్ఖం గురించి మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ సందర్భం ఏంటి? మూర్ఖం లేకుంటే బుద్ధిహీనత అనేది ఎంత ప్రభావవంతమైనదో చెప్పడానికి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరైనా గొయ్యి తవ్వితే దాంట్లోనే పడతాడు. కంచి కొట్టువానే పాము కరుస్తుంది, రాళ్ళు దొర్లిస్తే వాడి చేత గాయం నొందుతాడు, చెట్లు నరికితే దాని వల్లనే అపాయం తెచ్చుకుంటాడు. అంటే మూర్ఖత వలన నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. సో ఈ యొక్క బుద్ధిహీనత అనేటటువంటిది మొదటిగా నిన్ను నాశనం చేస్తుంది అనేటటువంటి పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అనేటటువంటి పాయింట్ మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ డిస్ట్రక్టివ్. నెక్స్ట్ వచనం 10-11 వచనాలు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాయి. చూడండి, 10-11 ఒక సెక్షన్గా మనం చూస్తే ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇది చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచే వచ్చింది, సోర్స్ ఇక్కడి నుంచే వచ్చింది అనుకున్నాను నేను. ఏంటో చూడండి, ఇక్కడ ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు, అంటే పదును లేనప్పుడు, దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. ఇట్స్ వెరీ సింపుల్ ట్రూత్, అవునా కదా? ఒకవేళ నీకు మొద్దు కత్తితో మీరు కూరగాయలు కూస్తే ఎంత టైం పడుతుందండి? అదే కనుక దాన్ని బాగా సానబట్టి షార్ప్ చేసి, ఉదయాన్నే మన దగ్గరికి వస్తూ ఉంటాడు కదా, అలా అప్పుడప్పుడు మేము షార్ప్ చేస్తామని వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర షార్ప్ చేసి, లేకుంటే మీరు చికెన్ మటన్ షాప్కి వెళ్తే కూడా ఊరుకుని ఏం చేస్తాడు, ఆ కత్తిని ఇంకో కత్తితో ఇట్లాగా సాన చేసి పీసెస్ కటా కటా కొడతా ఉంటాడు. అదే కనుక మొద్దు కత్తి అయితే ఏం జరుగుతుంది? చాలా ఎక్కువ టైం అవసరం అని చెప్తున్నాడు. అందుకే అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే నువ్వు ఒక పని చేయాలన్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క ఇనుప ఆయుధాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు, నువ్వు దాన్ని మొదటిగా షార్ప్ చేయాలి, దాన్ని మంచిగా ప్రిపేర్ చేయాలి. అప్పుడు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, దాన్ని సరైన విధంగా నువ్వు ఉపయోగించగలవు. 11వ వచనంలో మనం చూస్తే, మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. మంత్రగాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ మంత్రం, ఏం మంత్రం గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ? పాముల్ని కట్టడి చేసేటటువంటి విద్య గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ, అంతేగాని మిగతా మంత్రాల గురించి కాదు. రైట్? కొంతమంది పాముల్ని అవలేలుగా దాన్ని పట్టుకోగలరు, దాన్ని చంపరు, దాన్ని ఇంకో దగ్గర వదిలేస్తారు. ఎందుకంటే ఆ విద్య వాళ్ళకి తెలుసు, పాముని ఎట్లా. కొంతమంది డాగ్స్, రైట్, కొంతమంది తిమింగలాల డాల్ఫిన్స్, కొన్ని జంతువుల్ని ఏ విధంగా చేస్తే అవి లోపడతాయో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఏమన్నారంటే, అలాంటి మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల అన్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ పాముని నువ్వు స్వాధీనపరచుకోకుండా, పాముని నువ్వు చేయాల్సినటువంటి విధంగా నువ్వు కంట్రోల్ చేయకుండా ఉంటే, నీ మంత్రగాని చేత ఏం వేస్ట్, ప్రయోజనం లేదు అంటున్నాడు అనమాట. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? దొంగలు పడిన తర్వాత పోలీసులు వస్తే లాభం ఏంటి? దొంగలు పడిన 6 నెలలకి పోలీసులు వస్తే లాభం ఏంటి అనేటటువంటిది. అంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి, ఆ టైంలో చేయకపోతే నీకు నష్టమే అనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ మూర్ఖులు ఏం చేస్తారు? ఇక్కడ వాళ్ళు డిలే చేసేటటువంటి విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సమయానికి చేయాల్సినటువంటిది చేయకుండా దాన్ని డిలే చేసేటటువంటి వాళ్ళు. అంటే కొన్ని కరెక్ట్ సమయంలో చేయాలి, ఆ సమయంలో చేయకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. దీని గురించి ఒక్క నిమిషం. విజ్డమ్ ఆర్ స్కిల్ దట్ ఈస్ యూస్డ్ టూ లేట్ బ్రింగ్స్ నో బెనిఫిట్. నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి ఆ యొక్క తెలివి అనేటటువంటిది లేటుగా ఉపయోగిస్తే ఏం లాభం లేదు. ఎడ్యుకేషన్లో
ప్రారంభం నుంచి చదవకుండా ఎగ్జామ్ ముందు చదివితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏదో కొన్నిసార్లు అనుకోకుండా పాస్ అవుతూ ఉంటారు. కానీ మంచి రిజల్ట్ రావాలంటే ఫస్ట్ నుంచి చదవాలి. కాబట్టి నువ్వు అప్పుడు చదవడం కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. రైలు దగ్గరికి మనం టైంకి వెళ్ళాలా, తర్వాత వెళ్తే ఏం లాభం? ఉన్న నీ యొక్క టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. చాలా చాలా ప్రాముఖ్యం. టైమింగ్ అనేటటువంటిది మ్యాటర్స్ ఇక్కడ. ఎప్పుడు ఏది చేయాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎబిలిటీ వితౌట్ ప్రాంప్ట్ యాక్షన్ ఫెయిల్స్. అంటే సరైన సమయానికి మనం సరైనటువంటి చేయకపోతే మన యొక్క పని విఫలమైపోతుంది. విజ్డమ్ మస్ట్ బి అప్లైడ్ ఎర్లీ, నాట్ ఆఫ్టర్ డ్యామేజ్ ఈజ్ డన్. అంతా అయిపోయిన తర్వాత నేను ఇది చేస్తే బాగుండు, అర్థమవుతుందండి? నేను ఇది చేస్తే బాగుండు అని మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు అనుకొని ఏం లాభం? ఆ బాగుండని నీకు ముందుగా తెలిసినప్పుడు ఎప్పుడే చేయాలి. నువ్వు ఫస్ట్ నువ్వు మంత్రం చేసిన తర్వాతనే పాముకి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి పాయింట్ ఇక్కడ ఈయన చెప్తున్నాడు. డిలేడ్ విజ్డమ్ ఈజ్ వేస్టెడ్ విజ్డమ్. అంటే నీకున్నటువంటి తెలివి, నీ జ్ఞానం సరైనటువంటి సమయంలో ఉపయోగించకుండా ఆలస్యం చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అంటున్నాడు. నోయింగ్ ద రైట్ థింగ్ బట్ యాక్టింగ్ టూ లేట్ ఈజ్ నో బెటర్ దాన్ ఇగ్నోరెన్స్. అంటే మనకి ఒక విషయం తెలుసు, కానీ చాలా లేటుగా దాని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు డబ్బులు వస్తాయని అనుకొని వేయకుండా అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వడం వల్ల ఏం లాభం? అది దేంతో పోలుస్తున్నాడంటే ఇగ్నోరెన్స్తో పోలుస్తున్నాడు. అంటే ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే నాకేం తెలియదు అని అర్థం. ఇప్పుడు నీకు తెలుసు కూడా ఏం చేయకపోతే తెలియనట్లే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇట్స్ లైక్ అడ్వైస్ గివెన్ ఆఫ్టర్ ఎ డిజాస్టర్. మొత్తం అయిపోయిన తర్వాత, క్యాన్సర్ వచ్చేసిన తర్వాత, నీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా రికి? యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. నువ్వు ఇది తినాలి, ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం లాభం? ముందే మనం అడ్వైస్ ఇవ్వడం ఇంపార్టెంట్. వార్నింగ్ ఇగ్నోర్డ్ అంటిల్ కాన్సిక్వెన్సెస్ కమ్. సో నీకు ఆల్రెడీ నువ్వు చేసినటువంటి తప్పుకి ఫలితాలు అనుభవించిన తర్వాత నీకు ఎవరైనా హెచ్చరిస్తే ఏం లాభం? ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళని నువ్వు చదువుకోవాలి, నువ్వు మంచిగా చదువుకోవాలంటే ఏం లాభం చెప్పండి? అయిపోయింది, ఇంకా వాళ్ళకి చదువు అయిపోయింది అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అందుకే వర్డ్ స్పోకన్ ఎట్ ద రైట్ టైం బ్రింగ్ పీస్, వర్డ్ స్పోకన్ టూ లేట్ కెనాట్ అండూ ద హామ్ అనేటటువంటి. సరైన సమయంలో కనుక మనం చేస్తే అది సమాధానాన్ని తీసుకొస్తుంది. అది సరైన సమయం కాకపోతే ఆ యొక్క నష్టాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోలేము. దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మూర్ఖులు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే డిలేయింగ్ అనేటటువంటిది, అంటే టైం కరెక్ట్గా సరైనటువంటి సమయంలో చేయకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా అండి? రిపెంటెన్స్ ఆఫ్టర్ జడ్జ్మెంట్ బిగిన్స్ ఇట్ టూ లేట్ అంటున్నాడు. అర్థమవుతుంది? తీర్పు ఆల్రెడీ దేవుడు ఒక డిక్లేర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నరకం వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు మారు మనసు పొందుతా అంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు మారు మనసు పొందు, కానీ ఎప్పుడు పొందాలి? నీకు సమయం ఉన్నప్పుడే పొందాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతా అంటే నో. ఏసావు గురించి మనం చూసుకున్నాం కదా, జ్యేష్ఠత్వ హక్కు పోయిన తర్వాత ఏమన్నాడు అక్కడ? ఆయన ఏడ్చాడు, ప్రలాపించాడు, కోరుకున్నాడు, కానీ దొరకలేదు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని కాలుతో తన్నేశాడు ఆయన. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ వచనం, అంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏమంటున్నాడంటే నోటి మాటల గురించి ఇవన్నీ మనం తర్వాత వద్దాం. 15వ వచనంలో చూడండి. 15వ వచనం ఏమనుందంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. సొలొమోను ఎంత సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు తెలుసా ఇవన్నీ. బుద్ధిహీనులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు కనీసం వాళ్ళ పట్టణానికి దారి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియక దానికోసం ఎంతో ప్రయాసపడతారంట వాళ్ళు. అంటే చాలా కష్టపడతారు,
కానీ జ్ఞానం లేకుండా కష్టపడతారని చెప్తున్నాడు ఇక్కడ. ఇది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. ఓకే, సో మనం ఏం చూసుకున్నామంటే ఈ మూర్ఖత్వం అనేటటువంటిది జీవిత విధానం ద్వారా ఉంటుంది. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా ఉద్యోగ స్థలాల్లో మనం అకస్మాత్తుగా మనం నిర్ణయాలు తీసుకోకుండా చేయాల్సినటువంటి సమయంలోనే పనులు చేయడం, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, సంబంధాల విషయంలో ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి, తర్వాత తీసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే జ్ఞానం లేకుండా ఎంతో కష్టపడ్డం అంటే అది మనం ఆల్రెడీ చూసుకున్నాం. మొద్దుది కత్తి పదును చేయకుండా నువ్వు వాడడం వల్ల ఎంత టైం వేస్ట్ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాటల గురించి మనం చూద్దాం. లీడర్షిప్ది లాస్ట్లో మనం చూద్దాం. నెక్స్ట్ బుద్ధిహీనులు మాటల గురించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎట్లున్నాయో మీరు ఒకసారి చూడండి. బుద్ధిహీనులు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. 12వ వచనంలో మనం 12వ వచనం నుంచి మనం చూస్తే 12 to 14లో బుద్ధిహీనుని మాటల గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. జ్ఞానుని మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. ఉందా మీ బైబిల్లో ఆ మాట? చూడండి 13వ వచనంలో, వాని నోటి మాటల్లో ప్రారంభం బుద్ధిహీనత, నోరు తెరిస్తే మూర్ఖపు మాటలే, వాని పలుకుల ముగింపు వెరితనం అంటే బుద్ధిహీనత. అంటే ప్రారంభం నుంచి ముగింపు దాకా కంటిన్యూగా బుద్ధి లేకుండా మూర్ఖంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఎంతవరకు చూడండి 14వ వచనంలో. 14వ వచనం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మాటలు. కలగబోనది ఏదో మనుషులు ఎరుగకు ఉండెనను, అంటే భవిష్యత్తు గురించి మనకు తెలియదు కదా. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట. అందుకే బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఎక్కువగా మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనులే ఎక్కువగా మాట్లాడతారంట, అంటే కంటిన్యూస్గా ఆలోచన లేకుండా చాలా రకరకాలుగా, అంటే వాళ్ళ యొక్క మూర్ఖతని మాటల ద్వారా వ్యక్తపరచడం మనం చూస్తాం. ఏమన్నా నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? చచ్చిపోతే మనకేం తెలుస్తుంది? కానీ మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ఉందని. అంటే ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా, అనాలోచితంగా, మూర్ఖంగా, దుర్సుగా, అతిశయంగా మాటలు అనేటటువంటివి ఉంటాయని చెప్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్గా 20వ వచనంలోకి వెళ్దాం మనం. వర్స్ 20 మనం కనుక చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ మాటలు ఇక్కడ మాటలు. 20వ వచనంలో ఏమని చెప్పండి ఇక్కడ, నీ మనస్సునందైనను రాజును శప్పింపవద్దు. ముఖ్యంగా లీడర్షిప్ గురించి చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాడు. అది వచ్చినప్పుడు మళ్ళీ దానికి కనెక్ట్ చేస్తాను, బట్ మాటల గురించి చెప్తున్నాడు ఇక్కడ. నీ చాడీల గురించి చెప్తున్నాడు ఇంకో మాటలో. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఈ ఐశ్వర్యవంతులు ఎవరు అంటే అధికారం కలిగినటువంటి ఐశ్వర్యవంతులు, రాజు దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. ఇప్పుడు మీరు చూడండి, మనస్సు పడక గది, దీనికన్నా సీక్రెట్ ఏమైనా ఉన్నాయా అసలు లోకంలో? లైఫ్లో, కుటుంబంలో పడక గది అనేటటువంటిది ఇట్స్ ఎ వెరీ ప్రైవేట్ థింగ్ అనమాట. అలాగే మనస్సు, మన మనసులో ఉన్నది ఎవరికైనా తెలుస్తుందా? ఎవ్వరికీ తెలియదు మన మనసులో ఉండేది. అది మనం అనుకునేటటువంటిది. కానీ ఏం చెప్తున్నాను ఇక్కడ, నువ్వు ఆ విధంగా శపించవద్దు 2 సార్లు చెప్పాడా? ఎందుకంటే ఆన్సర్ అక్కడే ఉంది. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అంటున్నాడు ఇక్కడ. అంటే ఏం చేస్తారు? నువ్వు పడక గదిలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నువ్వు నీ మనస్సులో రాజు గురించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నీ అధికారుల గురించి నువ్వు ఉన్నటువంటి నీ యొక్క కోపం, నీ యొక్క ఆక్రందన, ఇవన్నీ కూడా ఎవరు తీసుకెళ్తారండి? ఎవరు తీసుకెళ్తారు?
ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోతాయని చెప్తున్నాను అనమాట. తీసుకెళ్తాయంటారా నిజంగానే? మనసులో ఉన్నది ఎట్లా తెలుస్తుందండి ఎవరికైనా? ఒక అతను ఏమన్నాడు తెలుసా? చాలా అమేజింగ్ అన్నాడు. ప్రైవేట్ స్పీచ్ ఈజ్ నెవర్ ట్రూలీ ప్రైవేట్. ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం మనం. మనసులో ఆలోచించేది ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ మనసులో ఆలోచించేది కూడా ఇతరులకు తెలుస్తుంది. ఎలా? ఈరోజు కొంచెం విషయాలు నేర్చుకున్నాక షాక్ అయినా నేను. మీరు చూడండి, ఇక్కడ ఒక పక్షి మన మాటల్ని తీసుకెళ్తుంది అంటే అర్థం ఏంటంటే, అప్పుడు కాలంలో పక్షులు సమాచారాన్ని సేకరించేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సొలొమోన్ మాట్లాడుతున్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, మనం అనుకున్నటువంటి, మనం చెప్తాం కదా ఇతరుల గురించి మనం మాట్లాడేటటువంటి మాటలు, ఆలోచనలు తొందరగా వ్యాప్తి చెందుతాయి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి నీ యొక్క ఆలోచనల్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నాడు ఇక్కడ. న్యూ టెస్టిమెంట్లోనే కాదు, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా హార్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు ఎవరిని బయట ఎవరి గురించి సాడీలు చెప్పకుండా నువ్వు లోపల సాడీలు చెప్పుకుంటా కూడా అవి బయటకు వస్తాయి. షాక్ అవుతున్నారా? నేను కూడా షాక్ అయిపోయా. ఎట్లా అన్నప్పుడు, మనం క్రైసిస్లో ఉన్నప్పుడు, ఓకే, మనం కోపంలో ఉన్నప్పుడు ఏం జరుగుతాయి? మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మాటలన్నింటినీ మనం కక్కేస్తాం. ఎదుట ఎవరు ఉన్నారో లేరో కూడా మనం మర్చిపోతాం. తాగినోడు ఎట్లయితే మాట్లాడేస్తాడో, ఒక వ్యక్తి ఇట్లా చెప్తున్నాడు అనమాట. రీసెంట్గా నేను ఒక వ్యక్తిని కలిస్తే, తాగితే అన్ని నిజాలు చెప్తా అంటున్నాడు. ఏమైనా ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు. బీసీలో బిఫోర్ క్రైస్ట్ మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? సో మనం మాట్లాడవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషి తను ఒక క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు, పీక్ యాంగ్రీలో ఉన్నప్పుడు, లేకుంటే టైం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారు అనేటటువంటి మర్చిపోయి ఎమోషన్స్ చాలా తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది? ఆ లోపల ఉన్నటువంటి కోపం, ఆక్రోషం అన్నీ కూడా బయట పెట్టేస్తాం మనం. ఇంకెవరు తెలియదు అనుకుంటాం. మాట్లాడి కూడా అయ్యో నేను మాట్లాడేశానే అని జాగ్రత్త పడకుండా ఇంకా కోపంతో ఇంకా రగిలిపోయి దాన్ని మర్చిపోతూ ఉంటాం. అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇదో ఏమన్నాడు తెలుసా, రాజన్న ఏమన్నాడు తెలుసా నీ గురించి అనేసి మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసేటటువంటి అలవాటు, మన కొండెములాడేటటువంటి అలవాటు బాగుంది కదా మనకి కదా. అది ప్రార్థన పేరుతోనో, లేకుంటే సెల్ఫ్ పిటీ పేరుతోనో, లేకుంటే ఏదో ఒక రీతిలో వేరే వాళ్ళకి మనం ఏదో ఒక విషయాన్ని ఇతరుల గురించి మాట్లాడేస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మూర్ఖుడు మాటల విషయంలో కేర్ఫుల్గా ఉండడు. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ఎంతమంది కంఠస్థం చేశారు? యాకోబు పత్రిక 3:2 థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అన్ని విషయంలో కూడా మనం పొరపాటు పడతాం. కానీ ఎవరైనా నువ్వు మాట యందు లోపం లేకపోతే సర్వ శరీరాన్ని కూడా చక్కగా అమర్చుకోగలడు, సర్వ శరీరాన్ని కూడా సరిదిద్దుకోగలడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే లిటరల్గా నీ హృదయంలో ఉన్నది ఇతరులకు తెలుస్తుందని కాదు, కానీ నీ హృదయంలో ఉన్నది ఏదో ఒక రోజు ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో నువ్వు బయట పెడతావు నువ్వు. ఎందుకంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఏదో పొరపాటున వచ్చేసింది, ఇట్లా అనుకోలే, ఇది కాదు అనేటటువంటి డైలాగ్స్ కూడా మనం కొడతా ఉంటాం అప్పుడప్పుడు కదా. కొన్నిసార్లు మన చూపుల్లో తెలిసిపోతుంది, మన యొక్క హావభావంలో తెలిసిపోతుంది. ఏం మాట్లాడకుండా కూడా నీ వ్యక్తి పట్ల, అంటే నీ యొక్క బాస్ పట్ల నీ వైఖరి ఎట్లుందో తెలిసిపోతుంది. ఏం చేస్తాం? నీ బాస్ పట్ల నీ కోపం ఉంటే సనుక్కునేటటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ బాస్ పట్ల నీ కోపం ఉంటే సరిగ్గా ఒబీడియన్స్ ఉండేటటువంటి వ్యక్తిగా ఉండవు. నీ బాస్ పట్ల నీ కోపం ఉంటే అవి నువ్వు డైరెక్ట్గా నాకు కోపం ఉందని చెప్పవు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని డిలే చేసేటటువంటి వాడిగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరికి తెలియదు అనుకుంటాం మనం. నువ్వు కొనుక్కోవడం, నువ్వు సాడీలు చెప్పడం, నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాన్ని బయట పెడుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఫైనల్గా చివరిగా ఇక్కడ మనం చూస్తే నాయకత్వంలో కూడా ఈ యొక్క ఫూలిష్నెస్ ఎంత తారస్థాయిలో ఉందో
ఈ యొక్క గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అంటే ఇఫ్ లీడర్స్ ఆర్ లైక్ దాట్, నాయకులు ఇట్లా ఉంటే ఇంక చూడండి దేశం పరిస్థితి ఏంటి అంటే దేశానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాజ్ అ కింగ్ ఆయన ఒక రాజుగా యొక్క విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనం స్టార్టింగ్ నుంచి వస్తాం 5వ వచనంలో ఆ యొక్క మాటను చెప్తున్నాడు. చాలా ఏమంటున్నాడు తెలుసా అండి, పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఈయననే రాజు, ఈయన ఎవరి దగ్గర చూసాడో మరి, ఈయన కింద చాలామంది అధిపతులు ఉంటారు కదా. ఏమనగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి ఆ యొక్క దుష్కార్యం ఏంటది? బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడటయు, ధనులు కింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను అంటున్నాడు ఇక్కడ. అంటే ఎలా ఉంది వ్యవస్థ అంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేరు. ఈ యొక్క సామాజిక పరమైనటువంటి వ్యవస్థ తారుమారైపోయింది. నాయకత్వంలో పరిపక్వత కలిగినటువంటి వాళ్ళని బయటపడేసిండు. ఓకే, ఈ యొక్క పని వాళ్ళని గుర్రముల మీద కూర్చునేటట్లుగా చేశారనమాట. అర్థమవుతుందండి? అధిపతులేమో సేవకులుగా కనిపిస్తున్నారు ఇక్కడ, ధనులు కింద కూర్చున్నారు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడంటే, నాయకత్వంలో ఎవరైనా ఒక వ్యక్తి సరైనటువంటి విధంగా లేకపోతే ఆ వ్యక్తి చేసేటటువంటి పనుల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వెరీ వెరీ సాడ్ అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే 16-17 వచనాల్లో మనం కనుక చూస్తే 16 and 17లో కూడా ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నాడు. లెట్స్ కమ్ టు 16 and 17. దేశమా, మొత్తానికి డైరెక్ట్గా ఒక దేశంతో మాట్లాడుతున్నాడు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, కొంత తర్జుమాల్లో బాలుడు అంటే ఒక చిన్న పిల్లోడు నీకు రాజుగా ఉండడం, ఉదయముననే భోజనము కూర్చుండేవారు నీకు అధిపతులు ఉండుట నీకు అశుభం. మార్నింగే ఫుడ్ గురించి ఆలోచిస్తారు, చూసినారా? అలాంటి రాజులు ఉంటే నీకు అశుభము అంటున్నాడు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడతలేడు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఫాస్టింగ్ని మనం బ్రేక్ చేస్తున్నాం, కానీ ఉదయాన్నే రెస్పాన్సిబిలిటీస్ కాకుండా తిండి గురించి ఆలోచిస్తాడు, చూసినారా? ఏం తినాలి ఈరోజు నా ఫుడ్ ఏంటి, ఈరోజు నేను ఏమేమి తాగాలి అనేటటువంటిది ఆయన యొక్క ప్రాథమికమైన ఆలోచన కలిగినటువంటి రాజులు నీకు గనుక ఉంటే నీ దేశానికి అది అశుభం. అది కాదు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచనం చూడండి. దేశమా, 17వ వచనంలో, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమున కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభము. అంటే నిన్ను పరిపాలించేటటువంటి నీ నాయకుడు, నీ రాజు మొదటిగా దేశం యొక్క బాధ్యతల గురించి ఆలోచన చేస్తూ ఆ తర్వాత ఫుడ్ గురించి ఆలోచన చేసే విధంగా వాడు ఉంటే అలాంటి వాడు వలన నీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మూర్ఖులైనటువంటి నాయకులు ఉంటారు ఇట్లాగా. మూర్ఖులైనటువంటి నాయకులకు ప్రయారిటీస్ అనేటటువంటి సరిగా ఉండవు. వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అనేటటువంటి షిఫ్ట్ అయిపోతాయి. చిన్న చిన్న వాటికి వాళ్ళ యొక్క జీవితాలను ఎక్కువగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద విషయాలని, ప్రాథమికమైనటువంటి విషయాలని ఇగ్నోర్ చేసేటటువంటి మూర్ఖత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే 18వ వచనంలో సడన్గా సోమర్తనం గురించి మాట్లాడాడు. సోమర్తనం చేత ఇంటి కప్పు దిగబడిపోను, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును అంటున్నాడు ఇక్కడ. ఏం చేస్తారు? అంతేకాకుండా వీళ్ళు కేవలం సోమర్తనం. ఇక్కడ సోమర్తనం అంటే ఏంటంటే డిలేడ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక్కడ వీళ్ళు చేసే పని చూడండి. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. వారు అంటే ఇక్కడ రాజులు. ద్రాక్షారస పానం వారి ప్రాణమునకు సంతోషకరం, ద్రవ్యం అన్నిటికీ అక్కర వచ్చును. ఇక్కడ ఏదో పాజిటివ్గా డబ్బు గురించి మాట్లాడుతున్నానని చెప్పడం లేదు. ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చునంటే లిటరల్గా ఇక్కడ దాన్ని అప్రూవ్ చేయడం లేదు. ఇక్కడ దాన్ని ఏమంటారు, దానికి భిన్నంగా చెప్తున్నాడు అనమాట. నీకు డబ్బు ఉండడం వల్ల అన్నీ కూడా అవసరాలు తీర్చబడవు బాబు అంటున్నాడు ఇక్కడ. ఇంపార్టెంట్.
నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ సొలొమోను. మీరు చూడండి 9వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఈ ఫుడ్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. తెలుసా? అవునా కదా? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎంజాయ్, చూసుకున్నాం కదా, ఎంజాయ్ యువర్ ఆల్ ద లిటిల్ థింగ్స్. ఈ భౌతికమైనటువంటి చిన్న చిన్న ఆనందాలని, నీ యొక్క ఆహారాన్ని, నీ వస్త్రాన్ని, నీ యొక్క సంబంధాలని, నీ భాగస్వామిని, నీ పిల్లల్ని, ప్రతి ఒక్క చిన్న చిన్న ఆనందాన్ని నువ్వు అనుభవించు. ఆ గొప్ప ఆనందం దగ్గరికి వెళ్ళని అక్కడ చెప్పాడా? కానీ ఇక్కడేమన్నాడంటే ఈ ఫుడ్ దాని ప్లేస్లో దాన్ని పెట్టకపోతే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ బాలురు పరిపాలించడం అంటే ఇంతకుముందు మనం చదివిన దగ్గర 5వ వచనం 6వ వచనంలో ఇక్కడ వయసు గురించి కాదు, కానీ క్యారెక్టర్ గురించి, పరిపక్వత గురించి, స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ గురించి, భావోద్రేకాలను పట్టించుకునేటువంటి వాళ్ళ గురించి, క్రమశిక్షణ లేనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నాయకులు అనేటటువంటి వాళ్ళు పరిపక్వత లేకుండా తమ యొక్క స్వయాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ యొక్క దేశం పాడైపోతుంది, నాశనం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ. రైట్? ఒక అతను ఏమన్నాడంటే ప్రైవేట్ హ్యాబిట్స్ అఫెక్ట్ పబ్లిక్ అవుట్కమ్స్. సో ఈ యొక్క వ్యక్తి యొక్క క్రమశిక్షణలు అనేటటువంటివి తన యొక్క పబ్లిక్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నాయకులు మూర్ఖంగా ఉన్నప్పుడు ప్రజలు శపించబడతారు, ప్రజలకి ఎంతో నష్టం ఉంటుందని చెప్తారు. అలాగే వ్యక్తిగతంగా డైలీ లైఫ్లో కూడా మనం మూర్ఖంగా మనం ప్రవర్తించినప్పుడు, ఆలోచించినప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు మనం ఎంతగానో నష్టపోతాం. మన మూర్ఖతని వెల్లడి చేసే వాళ్ళు ఉంటాం. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటి విషయాలు చెప్తున్నాడు. ఏం చేయాలి? జ్ఞానం కలిగిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్ డిసిషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడికే కనుక దీన్ని మనం వదిలేస్తే బయట వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేకుండా అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో ఈ హృదయం ఎంత అంటే ఈ యొక్క మూర్ఖపు హృదయం స్వాభావికంగా మన అందరికీ ఉంది. ఇది వేరే వాళ్ళ కోసం కాదు, నా కోసమే, నీ కోసమే అనేటటువంటి ఆలోచన మనం ఆలోచన చేయాలి. అన్ని చోట్ల మనకి జ్ఞానం అవసరం అయితే ఈ యొక్క మూర్ఖత్వం, బుద్ధిహీనత అనేటటువంటిది ప్రతి చోట కనుక ప్రభావితం చేసినట్లయితే మనకున్నటువంటి సొల్యూషన్ ఏంటి, మనకి ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒక బైబిల్ టీచర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతంగా ఈ విషయాలు ఆయన చెప్తున్నాడు. ఏంటో తెలుసా అండి? అది మనం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఒక చిన్న పాపం లేకుంటే చిన్న ఆ యొక్క చెడ్డ ఈగలు తైలాన్ని అంటే అత్తర్ని ఏ విధంగా అయితే కంపు కొట్టిస్తాయో చిన్న చిన్న పాపాలు మనల్ని నాశనం చేస్తాయి కదా. అంటే మనందరం కూడా నైతికంగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, లేకుంటే ఈ నైతికమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నాడు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే జ్ఞానం కలిగిన వాడు, హూ నెవర్ కమిటెడ్ ఈవెన్ అ సింగిల్ ఫాలి. ఒక్క మూర్ఖపు పని, ఒక్క బుద్ధిహీనమైన పని, ఒక్క చెడు పని, ఒక చిన్న పాపం కూడా చేయనటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి జీవించారు, కానీ వాళ్ళు ఎంతగానో వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు చేసినటువంటి పొరపాటు, ఈవెన్ సొలొమోన్ హిమ్సెల్ఫ్, అబ్రహాము, దావీదు, వీళ్ళందరినీ కనుక మనం చూస్తే, హిస్టరీలో కనుక మనం చూస్తే, కొంతమంది పేర్లు మనం చెప్పకూడదు కానీ వాళ్ళ పేర్లు మనం వింటున్నప్పుడు, రీసెంట్ వీక్లో కూడా ఒక అద్భుతమైనటువంటి బైబిల్ టీచర్, ఆయన ఎంతో ప్రభావితం చేశాడు. ప్రపంచంలో అనేక మంది విశ్వాసుల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి పొరపాటు వల్ల పరిచయం నుంచి కిందకు వచ్చేయాల్సి వచ్చింది. కానీ
యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ఒక్క పాపం కూడా చేయకుండా, ఒక్క తప్పు కూడా చేయకుండా మన యొక్క మూర్ఖత్వాన్ని, మన బుద్ధిహీనతని, మన పాపాలని ఆయన శిలువలో భరించాడు. అందుకే 1 కొరింథీ 1:30 యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క నా యొక్క జ్ఞానం అయిపోయాడు. ఆయన హీ బికేమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ అవర్ సెల్స్. ఆయనే మన జ్ఞానం అయిపోయాడు, తెలుసా అండి. ఇంకా ఆయన్ని కలిగి ఉంటే మనంత జ్ఞానవంతులు ఇంకోళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన కలిగిన వారిగా మనం ప్రాక్టికల్గా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రాముఖ్యంగా యొక్క బుద్ధిహీనత అనేటటువంటిది హృదయంలో ఉంది, హృదయం ఆలోచనలో ఉంది, తర్వాత మాటల్లో ఉంది, తర్వాత క్రియల్లో, అన్నిట్లో కూడా మనం ఈ యొక్క బుద్ధిహీనతను మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయం రూపాంతరపరచబడాలి. అవునా కదా? ఈ బుద్ధిహీనత నుంచి మనం బాగుపడాలంటే ఫస్ట్ మన హృదయం అనేటటువంటిది దేవుని వాక్యం చేత రూపాంతరపరచబడాలి. మొదటిగా రక్షణ పొందినటువంటి వ్యక్తికే ఈ యొక్క భాగ్యం. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా నీకు నూతన హృదయం లేకపోతే, ఇక యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు కదా, అన్లెస్ యు బార్న్ అగైన్, అన్లెస్ వన్ ఈజ్ బార్న్ అగైన్, ఒకడు నూతనంగా జన్మించకపోతే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి నీకు నూతన హృదయం కావాలంటే నూతన జన్మ కావాలి. ఆ నూతన జన్మ నీకు ఉందో లేదో ఒకసారి నువ్వు చూసుకో. చాలా ప్రాముఖ్యం. ఆ నూతన జన్మ నీకు ఉన్నప్పుడు దేవుడితో మనం వ్యక్తిగతంగా మంచి సంబంధం కలిగి ఉండొచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క అధికారులు వాళ్ళు ఆ యొక్క దేశాన్ని చాలా భయంకరంగా పరిపాలన చేస్తున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టడం లేదు, అవునా కదా? అలాగే మార్నింగే ఫుడ్ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఈ తాత్కాలికమైన జీవితం అనుకుంటున్నారు. అంటే ఒక రాజుగా వాళ్ళు విఫలమైపోయారు. మీరు చూడండి, ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజు కూడా విఫలమైపోయాడు. ఎవ్రీ సింగిల్ కింగ్ హ్యాస్ ఫెయిల్డ్ పీపుల్. అర్థమవుతుందండి? ఇప్పుడున్నటువంటి ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా మనల్ని ఫెయిల్ చేస్తాడు. ప్రతి పాస్టర్ కూడా నిన్ను ఫెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక వ్యక్తి, ద పర్ఫెక్ట్ కింగ్, ఒకే ఒక వ్యక్తి, రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, ద రూలర్ హూ ఈస్ రూలింగ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, ఈ ఎంటైర్ యూనివర్స్ని ఆయన ఒక్క ఫూలిష్నెస్ లేకుండా, అసలు ఇంకెప్పటికీ లేకుండా పరిపాలించగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉండడం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 32:1 ఈ మాటలు కనిపిస్తున్నాయి. బిహోల్డ్ అ కింగ్ విల్ రెయిన్ ఇన్ రైచియస్నెస్. ఇదిగో ఈ యొక్క రాజు నీతితో పరిపాలన చేసినటువంటి రాజు ఈయనలో ఎటువంటి బుద్ధిహీనత అనేటటువంటిది లేదు. సంపూర్ణమైన జ్ఞానంతో. మీకు తెలుసా అండి, ఒక రోజున ఆయన పరిపాలించబోతున్నాడు. 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు ఆయన. ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే మన జ్ఞానంతో, ఆ జ్ఞానమైనటువంటి వ్యక్తి దగ్గరికి మనస్ఫూర్తిగా మనం వెళ్ళాలి. మీరు పదాల గురించి ఆలోచన చేస్తే పదాల వల్ల ఎంతో నష్టం ఉందని మనం చేస్తుంది. లాస్ట్ వీక్లోనే మనం చూసుకున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా నాలుకను ఎవరు స్వాధీనపరచుకోలేడు. నేను మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే లోపల హృదయం వలన ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యర్థమైనటువంటి దానికి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఒకవేళ నువ్వు వ్యర్థంగా మాట్లాడితే, అనాలోచితంగా మాట్లాడితే, లేకుంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో నువ్వు గనుక అనాలోచితంగా ఉంటే నువ్వు శిక్ష విధించబడుతుంది నీకు మాటల వలన అనే చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇది నాకు మంచిగా అనిపించింది. జీసస్ నెవర్ స్పోక్ ఎ కేర్లెస్ వర్డ్, యట్ హి వాస్ కండెమ్డ్ ఫర్ అవర్ వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి కూడా అనాలోచితంగా లేకుంటే వ్యర్థంగా మాట్లాడకపోయినా, నువ్వు నేను మాట్లాడినటువంటి ప్రతి వ్యర్థమైన మాట గురించి, ప్రతి బూతు మాటల గురించి, ప్రతి చాడి మాటల గురించి, ప్రతి ఒక్క సరసమైనటువంటి మాటల గురించి, ప్రతి విధమైనటువంటి దేవునికి మహిమలైనటువంటి ప్రతి మాటల గురించి ఆయనకి శిక్ష వేయబడింది. హీ వాస్ కండెమ్డ్ ఆన్ ద క్రాస్. 1 పేతురు 2:22 ఏముంది తెలుసా అండి? ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట్లో ఏ కపటం కూడా లేదు. అలాంటి సాక్ష్యం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఆయన
బలి అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. కాబట్టి ఒక విషయం మనం తెలుసుకోవాలి, జ్ఞానం మనల్ని రక్షించదు, క్రమశిక్షణ మనల్ని సరిచేయదు, నాయకత్వం మనల్ని విడిపించదు. కేవలం క్రీస్తు మాత్రమే మన హృదయాలని మనల్ని విమోచించగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. The gospel is not that fools can become wise by effort. మూర్ఖులు బాగా కష్టపడి జ్ఞానులుగా అవడం అనేటటువంటి సువార్త కాదు ఇక్కడ. But God says fools by giving them Christ who is wisdom incarnate. జ్ఞానానికే మూలమై ఉన్నటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి అజ్ఞానులుగా మూర్ఖులుగా ఉన్నటువంటి మనలందరినీ రక్షించడానికి దేవుడు క్రీస్తుని ఈ లోకంలో ఆయన పంపించాడు. హల్లెలూయా! ఎంత గొప్పగా దేవుణ్ణి మనం స్తుతించాలి కదండి. ఆయన బిడ్డలుగానే ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో మనం తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ, లేకుంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ, జ్ఞానంకి మూలమై ఉన్న సూర్యున్నే సృష్టించినటువంటి ఆయన ఆధ్వర్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రియులైన పిల్లల్లాగా మన మాటల విషయంలో కేర్ఫుల్గా ఉందాం. సెకండ్ టైం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క జీవితం విషయంలో కేర్ఫుల్గా ఉందాం. మన నిర్ణయాల విషయంలో మనం కేర్ఫుల్గా ఉందాం. మన ప్రాధాన్యతల విషయంలో మనం కేర్ఫుల్గా ఉందాం. ఏ సమయానికి ఏది చేయాలో అనే విషయంలో కూడా కేర్ఫుల్గా ఉందాం. ముఖ్యంగా ఆత్మీయ విషయాలు కూడా మనం అంతా అయిపోయిన తర్వాత చంద్రలీలలాగా అవ్వకూడదండి. ఎవరి చంద్రలీల? గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. క్యాసెట్లు ఉన్నప్పుడు ఒక పాట పాడింది చంద్రలీల. ఏం పాట తెలుసా అండి? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. సమయం ఉన్నప్పుడు మనం బైబిల్ చదవకపోతే రేపు పొద్దున్న నీకు సమయం లేని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. యవనస్తులుగా, పెద్దవారిగా మనకి దేవుడు ఎంతో విస్తారమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యంలో ఎదగడానికి మనల్ని మనం కట్టుకుందాం. సమయం అంతా అయిపోయిన తర్వాత నేను వృధా చేశాను అని డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ బుక్లో ఆ యొక్క ముసలి వ్యక్తి అన్నట్లుగా మనం అంటే ఏం ప్రయోజనం అండి? బాధ తప్పితే ఇంకేం ఉండదు. కాబట్టి మూర్ఖులు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా వాయిదా వేస్తారు. ఆ విధంగా మనం ఉండకుండా జాగ్రత్త పడదాం. ముఖ్యంగా ఆత్మీయ విషయంలో జాగ్రత్త పడదాం. చిన్న చిన్న పొరపాట్ల విషయంలో జాగ్రత్త పడదాం. మన యొక్క జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఒక చిన్న తప్పు చాలు. కాబట్టి చిన్న తప్పులే అని మనం వదిలేయకూడదు. ఫోన్ విషయంలో, మాటల విషయంలో, నిర్ణయాల విషయంలో అన్నిట్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యొక్క సమయంలో మీకు వందనాలు. ఈ ప్రపంచంలోనే, ఈ విశ్వంలోనే మానవుల్లో అత్యంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా సొలొమోనుని మీరు దీవించారు. కానీ మూర్ఖుడైపోయాడు ప్రభువా. మీ వాక్యాన్ని వ్యతిరేకంగా ఉంచుకొని, మీ వాక్యంలో మీరు చెప్పినట్లు పాటించకుండా ఈ లోకంలో మూర్ఖునిగా ఉన్నాడు. కానీ మీ కృపలో మళ్ళా ఆ బిడ్డకి మీరు కనువిప్పు దయచేసినందుకు వందనాలు. ఆ వ్యక్తి ద్వారా మళ్ళా ప్రేరేపించి భావి తరాలకి ఈ రోజున మేము కూడా ఇప్పుడు ఆ ప్రసంగి గ్రంథాన్ని చదువుకోవడానికి మీరు సహాయం చేశారు.
జ్ఞానం, మూర్ఖత్వం రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలని మేము చూస్తున్నాం ప్రభువా. మేమందరం కూడా మూర్ఖులుగా ఉన్నాం. ప్రాక్టికల్ లైఫ్లో కొంతమంది బాగుండొచ్చేమో ప్రభువా, కొన్నిసార్లు కొంతమంది ప్రాక్టికల్ లైఫ్లో కూడా మూర్ఖంగా ఉన్నారు, కానీ ఆత్మీయ విషయంలో మేమందరం కూడా మూర్ఖంగా ఉన్నాం ప్రభువా. కానీ మీరు క్రీస్తుని పంపడం ద్వారా, జ్ఞానానికి మూలమైన క్రీస్తుని మా కొరకు పంపడం ద్వారా మేము కూడా ఆయనలో, ఆయనను బట్టి ఆయన యందు జ్ఞానులుగా అవడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ నిర్ణయం తీసుకోకపోతే మీరు కృప దయచేయండి. అలాగే ప్రభువా, ఈ లోకంలో ప్రాక్టికల్ లైఫ్స్ విషయంలో కూడా, మా నిర్ణయాల విషయంలో, మా మాటల విషయంలో, మా క్రియల విషయంలో, మా ప్రయారిటీస్లో, మా యొక్క నాయన సమయస్ఫూర్తిగా మేము నాయన ఎప్పుడు అప్పుడు చేయాల్సినటువంటి విషయంలో మేము మూర్ఖులుగా ఉండకుండా జ్ఞానులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ విషయాల గురించి మేము మరలా ఆలోచించడానికి సహాయం చేయండి. ఈ వాక్యంలోనైనా మమ్మల్ని మేము పెట్టుకొని ఇది ఒక అద్దంలాగా మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన మా దృష్టిని ఇతరుల నుంచి మమ్మల్ని తొలగించండి దయచేసి. ఈ కృప మాకు అనుగ్రహించండి నాయన, మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.